ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థం లేని ఆరోపణలతో ఈరోజు తన పరువు తీసుకోవడమే కాకుండా ఈ పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి తన అనారోగ్య పరిస్థితి తెలిసి లేదంటే సీఎం గ్రీన్ ఛానల్ ద్వారా తనకు అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ మొత్తమే కాదు యావత్ దేశం మొత్తం కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకునికి తను గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెపోటు వస్తే రక్షించే ప్రయత్నం చేస్తే అది చూసి తట్టుకోలేక అనవసరమైన ఆరోపణలు చేసి పరువు తీసుకుంటున్న పరిస్థితి. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కల్చరా నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో కేసీఆర్కు గాయమైతే వస్తే అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఇంత ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నాన్ని అభినందించేది పక్కన పెట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి భద్రత మీద చర్చ పెడతాడు. ఆయన ఎవరు బెదిరించిందని చర్చ పెడతాడు. అంటే వాళ్ళ కుటుంబంకి లేని ఆలోచనలు బీఆర్ఎస్ పార్టీకి రావడం వెనుక రాజకీయం కోసమేనా? ఇంత దిగజారి రాజకీయాల దానికి మళ్ళా ఈయన సెక్యూరిటీది అడ్డం పెడతాడు. ప్రతిపక్ష నాయకులకు అందరికి కూడా ఇలా మాజీలైన వాళ్ళందరికీ కూడా ఎందుకు భద్రత కల్పించట్లేరు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకు భద్రత కల్పిస్తున్నారు అంటారు. అసలు పోలీస్ ఆఫీసర్గా పనిచేసినవా ఏం చేసినావో నాకు అర్థం కావట్లేదు. భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఎలాంటి వాళ్ళకు భద్రత కల్పిస్తారనే విషయంలో నిర్ణయాల విషయంలో తెలియని కాదు నీకు. అయినా కూడా ఎవడో రాసిస్తే చెప్పడమో, ఎవడో చెప్పింది చెప్పడమో, దానికోసం ఒక పెద్ద డాంబికం పెట్టి ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి కనీసం ఎందుకు సిగ్గనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు దిగజారుతారా చివరికి? మేలు చేయాలని చూసినా కూడా కీడు చేయాలనే తలంపు మీకు ఉన్నది అని అంటే ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నో ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది. భద్రత విషయంలో నీ ప్రెస్ మీట్ని కాస్త పెద్ది సుదర్శన్ రెడ్డి దానికి తెచ్చి పరుగు తీసుకునే ప్రయత్నం తప్పితే నువ్వు చేసింది ఏందో ఒకసారి ఆలోచించు. రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తుంటే తట్టుకోలేక సైకోగాళ్ళు ఇచ్చిన దాన్ని చదవడానికి వచ్చి ఎందుకు పరుగు తీసుకుంటున్నావు, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే మాట్లాడుతుంటూ పోతా ఉంటే నీ క్రెడిబిలిటీ సంగతి ఏంది పక్కన పెట్టు. ఫస్ట్ రాజకీయ నాయకుల కంటే కూడా దిగజారి చేసే ఇలాంటి కామెంట్ల వల్ల రాజకీయాలు కూడా చేసేటోళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులే కాదు అన్ని పార్టీల నాయకులు ఏ రోజు మెచ్చుకుంటున్న క్రమంలో జీర్ణించుకోలేక చేసే ఈ ప్రకటనలు ఎవరు నమ్మరనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. Subscribe us and press the bell icon for more interesting updates.